17 కళాశాలలో 11 నాబార్డు కింద 3 కేంద్ర ప్రభుత్వం 3 శాసకీయ కింద మంజూరయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మొత్తం వ్యయం 8,480 కోట్లని అన్నారు. జగన్ హయాంలో కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అందులో పులివెందుల కళాశాలకే దాదాపు 500 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 900 కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టిందని మంత్రి వివరించారు. కళాశాలను నిర్మించామని వైసీపీ అసత్యాలు చెబుతుందని మంత్రి విమర్శించారు. పార్వతీపురంలోని భూసేకరణ కూడా చేపట్టలేదని అన్నారు. 10 కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 2 దశల్లో నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వైసీపీ అరాచక పాలన కారణంగా సీట్ల సంఖ్య 11కు పడిపోయిందని, అయినా బెదిరింపులు ఆపడం లేదని విమర్శించారు. జగన్ ప్రైవేటు కళాశాలల మాదిరిగానే ప్రభుత్వ కళాశాలలో సీట్లు ఇచ్చారని అన్నారు. రాబోయే 2 ఏళ్లలో పీపీపీ విధానంలో కళాశాలలు పూర్తి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గౌరవ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ గారు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం, 1వ దశలో మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందులలో మరియు 2వ దశలో అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం మరియు పార్వతీపురంలో 2 దశల్లో 10 కొత్త వైద్య కళాశాలను పీపీపీ నమూనాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడమైంది. 2వ ప్రశ్నకు వివరాలను సభా సమక్షంలో అనుబంధం 1గా ఉంచడమైంది. 3వ ప్రశ్న సమాధానం, ఈ కళాశాలలో ఇంకా అడ్మిషన్లు జరగాల్సి ఉంది. 4వ ప్రశ్నకు సమాధానం, వివరాలను సభా సమక్షంలో అనుబంధం 2గా ఉంచడమైనది. ధన్యవాదాలు. రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పీపీపీ మోడల్లో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి సమాధానం ఇచ్చినటువంటి మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలని తెస్తున్నానని ఊరువాడ కూడా ప్రచారం చేసి 5 సంవత్సరాల్లో కేవలం 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అన్నీ కూడా ప్రారంభించేశామని చెప్పి అసంపూర్ణ నిర్మాణాలుగా వదిలినటువంటి విషయాన్ని మనందరం కూడా చూసాం అధ్యక్ష. పునాదులు కూడా దాటకుండా 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం. పేద ప్రజలందరికీ కూడా అందులో అడ్మిషన్స్ ఇస్తున్నామని చెప్పి, అదేవిధంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ మాటలు జపం చేసే ఆచరణలో ఆయా వర్గాలందరినీ కూడా మోసం చేసే విధంగా మెడికల్ కాలేజీల విధానాన్ని తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వంలో చూసాం అధ్యక్ష. అదేవిధంగా మెడికల్ కాలేజీల్లో ఉండేటటువంటి కన్వీనర్ కోటాలను రద్దు చేయడంతో పాటుగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో ఏబీసీ కేటగిరీల్లో సీట్లు ఇచ్చి ఆ విధంగా అమ్ముకునే విధంగా పాలసీలను తీసుకొచ్చి ఈ వ్యవస్థని అన్ని విధాలుగాను కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిని చూసాం అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో అమలవుతున్నటువంటి పీపీపీ మోడల్ని అధ్యయనం చేసి వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వం ఏదైతే ఆర్భాటంగా ఆరంభించి మధ్యలోనే వదిలేసినటువంటి మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో తీసుకురావడం చాలా అభినందనీయం అధ్యక్ష. అయితే మంత్రి గారు ఇక్కడ చెప్పినటువంటి 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి 4 మెడికల్ కాలేజీలు ఫేజ్ 1లోను, 6 మెడికల్ కాలేజీలు ఫేజ్ 2లోను చేస్తున్నామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే స్పెండింగ్ ఉందో దీనికి సంబంధించి గత ప్రభుత్వం దాదాపు 8,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిందని చెప్పారు అధ్యక్ష. అయితే దానికి సంబంధించి దాదాపు 5,000 కోట్ల అప్పులు కూడా తీసుకున్నట్టు రికార్డులో ఉంది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 975 కోట్ల రూపాయలు తీసుకోవడం, అలాగే ఆరోగ్యశ్రీ నిధులను కూడా మళ్లించడం జరిగింది అధ్యక్ష. వీటిని వెచ్చించడం. అయితే పనులు కంప్లీట్ చేసిన అన్ని కాలేజీలకి కలిపి 2,125 కోట్లు కంప్లీట్ చేశారు అధ్యక్ష. అలాగే కాంట్రాక్టర్లకి పే చేసింది 1,450 కోట్లు మన ప్రభుత్వం వచ్చేటప్పటికి. అలాగే బ్యాలెన్స్ ఇంకా బకాయిలు 674 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈరోజు తీసుకొచ్చినటువంటి అప్పులు ఏదైతే ఉన్నాయో 4,948 కోట్లు అవి వాస్తవంగా తీసుకొచ్చారా, అయితే వాటిని కాలేజీల నిర్మాణాలకి స్పెండ్ చేశారా, లేకపోతే వాటిని వేరే విధంగా డైవర్ట్ చేశారా అనేది మంత్రి గారు తెలియజేయాల్సింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు కొత్తగా నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఫేజ్ 1లో 4
కాలేజీలు ఏదైతే ఉన్నాయో ప్రతిపాదిత కాలేజీలు, దీనికి సంబంధించి ఎవరైతే పీపీపీ మోడ్లో ఈ సంస్థల్ని ఫైనలైజ్ చేశారా, అయితే ఈ సంస్థలు ఎప్పుడు ప్రారంభిస్తాయి, ఎప్పుడు టైం బౌండెడ్గా, ఎప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా పీజీ సీట్లకు సంబంధించినటువంటి నిధులు కూడా ఆ రోజు ప్రభుత్వం ఇతర దానికి మళ్లించినట్లు కూడా మనకు తెలుస్తుంది అధ్యక్ష. పీజీ సీట్లకి దాదాపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా మళ్లించింది వాస్తవమా, అయితే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? అలాగే కన్వీనర్ కోటా సీట్లు ఇందులో నూతనంగా వచ్చేటటువంటి పీపీపీ కాలేజీల్లో ఉంటాయా లేదా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏబీసీ కేటగిరీ ఏదైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉన్నాయో వాటిని ఇంకా ఈరోజు ఇందులో ఉంచుతున్నారా లేదా అనేది కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముగిస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూసాం అధ్యక్ష, దీని మీద ఆయన ఆర్భాటంగా స్వాతంత్ర ఉద్యమం తర్వాత పెద్ద ఉద్యమం కోటి సంతకాల ఉద్యమం అని చెప్పి ప్రచారం చేసి ఈ కాలేజీలను అడ్డుకోవటానికి పీపీపీ మోడ్లో చేయకూడదని చెప్పి కోటి సంతకాల ఉద్యమం చేశాను. ఈ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమం, గతంలో ఎప్పుడూ జరగలేదు, ఇక ముందు కూడా జరగదని చెప్పి ఆయన ప్రకటించాడు అధ్యక్ష. అదేవిధంగా ఎవరైతే ఈ పీపీపీ మోడ్లో వస్తున్నటువంటి సంస్థల్ని భవిష్యత్తులో మేము మీ అంతు చూస్తామనే విధంగా బెదిరింపు పాల్పడ్డారు అధ్యక్ష. గతంలో కూడా చూసాం అధ్యక్ష, గతంలో పరిశ్రమల్ని, పారిశ్రామికవేత్తలని, ఇండస్ట్రియలిస్టులను కూడా బెదిరిస్తే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. సో మరలా అటువంటి బెదిరింపులను ఇంకా కంటిన్యూ చేస్తూ ఈరోజు ఇంకా అటువంటి బెదిరింపు పాల్పడే విధంగా చేస్తున్నటువంటి ఇటువంటి నాయకులకి తగిన విధంగా కొన్ని చట్టాలు కూడా, కఠినమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం అధ్యక్ష. అదేవిధంగా వారందరికీ కూడా ఒక ఇష్యూరెన్స్ ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. రామకృష్ణ గారు. గత ప్రభుత్వం పైశాచిక పాలనలో ఇదొక మెడికల్ కాలేజీలు ఒక నిదర్శనం అధ్యక్ష. వారు గతంలో గవర్నమెంట్కి 7 కాలేజీలు పంపించి కేంద్ర ప్రభుత్వానికి అందులో 3 కాలేజీలు మంజూరు అయితే 7 కాలేజీలు కూడా మంజూరు అయ్యాయనేసి తప్పుడు ప్రచారంతో, ఆర్భాటంతో మొదలుపెట్టి ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. కేవలం ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చినవి పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం 3 మాత్రమే అధ్యక్ష. మిగతా 4 కూడా ఏలూరు, విజయనగరం, మార్కాపురం, పులివెందులకి ఆమోదం లేదు అధ్యక్ష. ఆ లిస్టులో లేనటువంటి నర్సీపట్నంలో కూడా ఒక శంకుస్థాపన వేసి 2022లో 500 కోట్లు ఇస్తా అని చెప్పి కేవలం శంకుస్థాపన దగ్గరే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. శాంక్షన్ లేదు అధ్యక్ష. వాటికి శాంక్షన్ లేని దానికి మేము చేస్తామని చెప్పి శంకుస్థాపన వేయడం, 500 కోట్లు ఖర్చు పెడతామని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వెళ్ళాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఖండిస్తూ మా గవర్నమెంట్ వస్తే మేము రద్దు చేస్తామనేసి బెదిరింపు చేస్తూ ఒక ఫ్రాక్షన్ లిస్ట్గా ఇటువంటి చర్యలు తీసుకోవడం అన్నది దురదృష్టకరమైనటువంటి సంఘటన అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది అధ్యక్ష. అందువల్ల ఇటువంటి ఈ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని, మిగతా ఏవైతే ఉన్నాయో మంత్రి గారి సమాధానంలో విపులంగా చెప్పారు అధ్యక్ష. 4 కాలేజీలు ఫస్ట్ ఫేజ్లో, మిగతా 6 కాలేజీలు సెకండ్ ఫేజ్లో అని. దయచేసి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి వాటికి ఎవరైనా ముందుకు వచ్చారా, ఎవరు ఏ సంస్థలో అవి ప్రారంభిస్తున్నాయని దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మొత్తం ఈ 17 కళాశాలల్లో 11 కళాశాలలు నబార్డ్ కింద, 3 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, 3 శాస్కీ కింద మంజూరయ్యాయి అధ్యక్ష. దీనికి మొత్తం వెచ్చించాల్సిన మొత్తం అయితే 8,480 కోట్లు అయితే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 2020లో మంజూరైన కళాశాలలు 4 సంవత్సరాల్లో 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 938 కోట్లు ఖర్చు పెట్టి వివిధ దశల్లో ఆగిపోయిన పనులని పూర్తి చేసే పని కూడా చేసింది అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మొదట్లో హడావిడిగా 23 సంవత్సరంలో హడావిడిగా మొదలుపెట్టిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో, రాజమండ్రి కానీ, విజయనగరం కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ, ఇటువంటి కళాశాలల్లో వాళ్ళు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 3,525 కోట్లు అయితే 918 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 530 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక 10 కాలేజీలు ఏవైతే పీపీపీ మోడల్లో ప్రతిపాదిస్తున్నామో వాటిలో పెట్టాల్సిన ఖర్చు 4,955 కోట్లు అయితే
631 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 406 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, 10 కళాశాలల్లో 631 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 396 కోట్లు సింహభాగం కేవలం పులివెందులకు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ వైద్య కళాశాలలు పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి, పేదలకి మెరుగైన వైద్య సేవలను అందించడానికి అయితే ఒక సంరక్షకుడిగా ఉంటున్న వ్యక్తి అన్ని 17 కళాశాలల మీద ఏకదృష్టితో చూడాలా, అన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. తప్పు లేదు సొంత నియోజకవర్గం మీద ప్రేమ కురిపించడంలో. కానీ 631 కోట్లకు గాను దాదాపు 400 కోట్లు ఒకే కళాశాల మీద ఖర్చు పెట్టి మిగతా కళాశాలల మీద వివక్ష చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 10,70,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇంకా అటువైపు పార్వతీపురం అయితే భూ సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష. కానీ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా 17 కళాశాలలు నిర్మించామని చెప్తారు అధ్యక్ష. 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 4 సంవత్సరాల్లో కళాశాలలు నిర్మించామని చెప్తుంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము 17 కళాశాలలు నిర్మించామని మాట్లాడుతుంటారు. ఇలా ఖర్చు పెట్టినవి అన్ని రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. ఏ సమయంలో ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి. ఈ పాలకొల్లుకైతే రామానాయుడు గారు ఉన్నారో లేదో మరి, పాలకొల్లుకైతే 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి కేవలం 59 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి కళాశాలను నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష. పార్వతీపురంలో భూ సేకరణ జరగలేదు, కానీ మండలిలో కూడా, ఇక్కడ నేను ప్రస్తావించకూడదు అధ్యక్ష, మండలిలో కూడా నిర్మించేశాము అనే చెప్తున్నారు. అక్కడ ఏదో ట్రైబల్ దీంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక భవన నిర్మాణం మొదలుపెట్టి ఉంటే దాన్ని చూపిస్తూ మెడికల్ కాలేజ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు అడిగినట్టు ఈ 10 కాలేజీలని ఇవాళ పీపీపీ మోడల్లో పోతున్నాం. 4 కళాశాలని మొదటి దశలో వీటిని టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాయడం జరిగింది. 2 దశలుగా 4 కళాశాలల్ని పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లి కళాశాలని, అదేవిధంగా తర్వాత బాపట్ల, పాలకొల్లు, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురం ఈ కళాశాలల్ని 2వ దశలో తీసుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. టెండర్లు కూడా మళ్ళీ పిలవబోతున్నాం అధ్యక్ష. అయితే ఈ క్రమంలో అందరం చూసాం అధ్యక్ష, బెదిరింపులకి గౌరవ సభ్యులు అంటున్నారు దీని మీద ఒక చట్టం తీసుకురావాలని. కానీ ఇటువంటి బెదిరింపు ధోరణి కారణంగానే 5 సంవత్సరాలు సాగిన ఒక అటవిక పాలన కారణంగా ప్రజలు వారి ప్రజాకోర్టులో శిక్షించారు అధ్యక్ష. రాష్ట్రమంతా చూసింది 101 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గడం జరిగింది. కాబట్టి కోటి సంతకాలు అనేది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అధ్యక్ష. ఎందుకంటే సత్యదూరమైన మాటలు చెప్పడమే అలవాటైన వారికి కోటి సంతకాల సేకరణ విషయంలో కూడా అదేవిధంగా ఉంది అధ్యక్ష. అయితే ఎప్పుడు ఈ అప్పు తీసుకున్నారా అని అడిగారు గౌరవ సభ్యులు. నబార్డ్ నుంచి లోన్ను అధ్యక్ష అది. అయితే నబార్డు కూడా పూర్తిగా గతంలో ఏం చేసేదంటే నబార్డు తన ఇన్స్టాల్మెంట్ ఇచ్చేది అధ్యక్ష. ఇక్కడ వాటిని దారి మళ్లిస్తున్న క్రమంలో ఒక ఇన్స్టాల్మెంట్ 25% ఇన్స్టాల్మెంటే ఇచ్చి దానికి కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన తర్వాతే కేంద్రం నిధులు మంజూరు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది అధ్యక్ష గత పాలన కారణంగా. అయితే ఇప్పుడు ఆ ట్రాన్షే కూడా అయిపోయింది. దాని కారణంగా ఒకటి ట్రాన్షే అయిపోయింది, నబార్డు నుంచి లోన్ వచ్చే అవకాశం లేదు. రెండోది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి 50% కన్వీనర్ కోటాకి, 30% మేనేజ్మెంట్ కోటా, 10% ఎన్ఆర్ఐ కోటాని తీసుకురావడం. అంటే ఏ రకంగా అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉంటుందో అదే విధానాన్ని ప్రభుత్వ కళాశాలలో కూడా తీసుకొచ్చి ప్రైవేటు కళాశాలలకి ప్రభుత్వ కళాశాలలకి తేడా లేకుండా చేసింది అధ్యక్ష. దానికి అనుగుణంగా జీవో 107, 108 కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ పీపీపీ విధానంలో ఇప్పుడు కొత్తగా వస్తున్న పీపీపీ విధానంలో గతంలో 420 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తలపెట్టారు. ఇప్పుడు దాన్ని 625 పడకల ఆసుపత్రి నిర్మించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. రెండవది గతంలో 100 పడకల 100 సీట్ల ఎంబీబీఎస్ సీట్లకు వాళ్ళు కళాశాలలు ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాన్ని మారిన ఎన్ఎంసీ అనుగుణంగా 625 పడకలతో 150 సీట్లకు చేస్తున్నాం అధ్యక్ష. గతంలో అవలంబించిన విధానం కారణంగా కేంద్ర ప్రభుత్వం 15% ఎన్ఆర్ఐ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా ఉండేది. అది ఇప్పుడు దాన్ని తగ్గి అదనంగా ఒక్కొక్క కళాశాలలో 11 సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష. దీనికి సంబంధించిన సమాచారం ఇది అధ్యక్ష. అయితే వీటిని త్వరితగతిన పూర్తి చేయడానికి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నాం. తొందరలోనే వీటిని పిలిచి ఈ రాబోయే 2 ఆర్థిక సంవత్సరాల్లో వీటిని మొదలు పెట్టాలని
దిశగా ప్రయత్నం చేస్తున్నాం. పీపీ విధానం కారణంగా 110 సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రావడమే కాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో దాదాపు 70% పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ కిందగా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష.